నమస్కారం. మన పురాతన ఇతిహాసమైన మహాభారతాన్ని సరికొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలే భవిష్యత్కాలానికి అన్వయిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించామా? ఈరోజు మనం ఖచ్చితంగా అలాంటి ఒక అద్భుతమైన స్టోరీ బ్రేక్డౌన్ చూడబోతున్నాం. పాత పాత్రలే, కానీ చేతిలో కొత్త టెక్నాలజీ ఉంటే ఆ యుద్ధం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కథ 2026లో మొదలవుతుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, భౌతికంగా సైన్యాలతో చేసే రక్తపాత యుద్ధాలు ముగిసిపోయాయి. కాని ఆధిపత్య పోరు మాత్రం ఆగలేదు. అధునాతన టెక్నాలజీ ముసుగులో అది మరింత భయంకరంగా సాగుతోంది. ఈ వాతావరణం మనల్ని వెంటనే ఒక సరికొత్త భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మొదటి విభాగం 2026 ఏఐ భవిష్యత్. ఈ సైబర్పంక్ సెట్టింగ్ చూడగానే మనల్ని భవిష్యత్ హైదరాబాద్ నగరంలోకి తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది. ఆకాశం నిండా ఎగురుతున్న డ్రోన్లు, ఏఐ హోలోగ్రామ్లతో నిండిపోయిన ఈ కొత్త ప్రపంచంలో ఒక పాత ఆధిపత్య పోరు మళ్లీ ఎలా మొదలు కాబోతోందో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది గదా. వాతావరణం కొత్తదే కావచ్చు, కాని ఆ పాత పగలు, సంఘర్షణలు ఏమాత్రం మారలేదు. ఇక రెండో విభాగం కౌరవ ప్రభుత్వకు టెక్ గుత్తాధిపత్యం. దేశంలోని పవరంతా ఒకే వర్గం చేతిలో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. హస్తినాపూర్ టెక్ పార్లమెంట్ చేతిలో దేశం మొత్తం ఎలా బందీ అయిపోయిందో చూడండి. ఇక్కడ దుర్యోధనుడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, అతడు డేటా, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామ్రాజ్యానికే అధిపతి. అతడి దగ్గరున్న మిలిటరీ ఏఐ సిస్టమ్స్, మాస్ సర్వేలెన్స్ నెట్వర్క్స్ చూస్తే అసలు ఎవరైనా ఎదిరించగలరన్న సందేహం రాక మానదు. అంతేకాదు, ద్రౌపది ఇక్కడొక భయంకరమైన నిజాన్ని బయటపెడుతుంది. కౌరవులు కేవలం ఈ టెక్నాలజీని వాడటం లేదు, పౌరుల డేటాను ఏకంగా హ్యాక్ చేస్తున్నారు. అంతేకాదు, ఏఐని ఉపయోగించి మనుషుల ఆలోచనలను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదూ. ఇది కేవలం ఆధిపత్యం కోసం ఆడే ఆట కాదు, మనుషుల ప్రైవసీకి, స్వేచ్ఛకు వేసిన అతిపెద్ద సంకెళ్ళు. తరువాత మూడవ విభాగం పాండవ టెక్ అలియన్స్ వ్యూహం. మరి కౌరవుల ఈ టెక్నాలజీ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి పాండవులు ఏం చేస్తున్నారు? ఇక్కడే కథ ఒక అండర్ గ్రౌండ్ సీక్రెట్ టెక్ ల్యాబ్ వైపు తిరుగుతోంది. సంజయుడు తన హోలోగ్రాఫిక్ బ్రేకింగ్ న్యూస్ ద్వారా ఈ టెక్ అలయన్స్ను మనకు పరిచయం చేస్తాడు. పాండవులిక్కడ కత్తులు పట్టిన యోధులు కారు, టెక్ సిస్టమ్స్ పట్టుకుని కూర్చున్న డిజిటల్ రెసిస్టెన్స్ గ్రూప్. కౌరవుల అపారమైన బలగంతో పోలిస్తే వీళ్ల బలం చాలా తక్కువ. కాబట్టి వారు ముఖాముఖీ పోరాటం కన్నా మైండ్ గేమ్స్, వ్యూహాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. భీముడు ఇంకా ఆ పాత స్టైల్లోనే దాడి చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు అర్జునుడసలు వాస్తవమేంటో గుర్తుచేస్తాడు. అసలు యుద్ధం చేసే పద్ధతే పూర్తిగా మారిపోయింది. శత్రువుని కత్తితో నరికే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడంతా టెక్నాలజీ, హ్యాకింగ్. మనకిక్కడ స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే, ఇది పాత కురుక్షేత్రం కాదు, సరికొత్త సైబర్ యుద్ధం. ఇక 4వ విభాగం కృష్ణుడి డిజిటల్ ధర్మం. ఈ స్టోరీ బ్రేక్డౌన్లో అత్యంత కీలకమైన మలుపు సరిగ్గా ఇక్కడే వస్తుంది. ఒక అద్భుతమైన బ్లూ లైట్ వెలుతుర్లో ఫ్యూచరిస్టిక్ ఫ్లూట్ మ్యూజిక్ వినిపిస్తుండగా కృష్ణుడు ఎంట్రీ ఇచ్చి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఈసారి కురుక్షేత్రం మట్టిలో జరగదు, అది ఇంటర్నెట్ నెట్వర్క్లలో జరుగుతుంది అని చెబుతాడు. యుద్ధభూమి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కాని ఇక్కడ దాగి ఉన్న నైతిక కోణం చాలా గొప్పది. ప్రపంచం ఎంత మారిపోయినా, యుద్ధం చేసే విధానాలు ఎంత కొత్తగా ఉన్నా, సత్యం మరియు ధర్మమనేవి ఎప్పటికీ స్థిరంగా ఒకేలా ఉంటాయని కృష్ణుడు బోధిస్తున్నాడు. పోరాడే ప్లాట్ఫామ్ ఏదైనా సరే అంతిమ లక్ష్యం ఆ ధర్మ సంస్థాపనే అని స్పష్టం చేస్తున్నాడు. కృష్ణుడి ఈ పవర్ఫుల్ వాదన మొత్తం సంఘర్షణను ఒకే ఒక్క ఫ్రేమ్లోకి తీసుకొస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏఐ మనల్ని శాసిస్తుందా, లేదా అది మన అవసరాలకు సేవ చేస్తుందా అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. టెక్నాలజీ అనేది మనిషి స్వేచ్ఛను కాపాడే సాధనంగా ఉండాలి, కాని మనిషిని బానిసను చెయ్యకూడదు అని కృష్ణుడు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తాడు. చివరిగా 5వ విభాగం సైబర్ వార్ ప్రారంభం. కృష్ణుడు ఈ తాత్విక బోధన చేస్తుంటే మరోపక్క అర్జునుడిలో ఒక తీవ్రమైన నైతిక సంఘర్షణ మొదలవుతోంది. తన కళ్ల ముందున్న స్క్రీన్లలో కనిపిస్తున్న ఆ ఏఐ డ్రోన్ ఆర్మీని చూసి అర్జునుడు ఒక క్షణమాగిపోతాడు. ఈ సైబర్ దాడి చేస్తే ఏమవుతుంది? లక్షలాది సిస్టమ్స్ అన్ని కుప్పకూలిపోయి దేశమంతా అల్లకల్లోలమేర్పడుతోంది. పురాతన ఇతిహాసంలో లాగే ఒక భారీ వినాశనం ముందు అర్జునుడు పడే తీవ్రమైన మనోవేదన ఇది. సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా నగరంలోని స్క్రీన్లన్నీ గ్లిచ్ అవడం మొదలవుతాయి. డ్రోన్లు వాటంతటవే ఆన్ అయిపోతాయి.
నేషనల్ డిఫెన్స్ సిస్టమ్ హ్యాక్ చేయబడిందని వార్నింగ్ రాగానే ప్రజల్లో విపరీతమైన భయాందోళనలు మొదలవుతాయి. ఈ గందరగోళం, భయానక వాతావరణం మధ్య మన మోడర్న్ కురుక్షేత్రం అధికారికంగా మొదలైపోయింది. కాని ఈ కథా విశ్లేషణ చివరికి ఒక అతిపెద్ద ప్రశ్నను, క్లిఫ్ హ్యాంగర్ను మన ముందుంచుతోంది. అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఏఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కృష్ణుడి ఈ డిజిటల్ ధర్మం ఎలా గెలవబోతోంది? అసలు కృష్ణుడి దగ్గర ఉన్న ఆ రహస్య ఏఐ ఆయుధమేమిటి? టెక్నాలజీకి, సత్యానికి మధ్య జరిగే ఈ మహాసంగ్రామంలో అంతిమ విజయం ఎవరిది? ఆలోచిస్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా. ఆ సమాధానం కోసం ఎదురుచూద్దాం.